హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరివేపాకు పుదీనా పొడి ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ పొడి కూరలతో పాటు తినడానికి, కూరలు లేనప్పుడు ఈ పొడితో నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కరివేపాకు పుదీనా పొడికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి. వేయించిన పెసరపప్పు 2 టేబుల్ స్పూన్స్, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. అలాగే వేయించిన కరివేపాకు పుదీనా గుప్పెడు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. పప్పులు 3 టేబుల్ స్పూన్స్, ఎండబెట్టి వేయించిన చింతాకు గుప్పెడు, ఒక పెద్ద వెల్లుల్లి తీసుకోవాలి. కారం 3.5 టేబుల్ స్పూన్, ఉప్పు 2.5 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. ఒక పెద్ద కప్పు శనగ విత్తనాలు. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ముందుగా శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, శనగ విత్తనాలు మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పప్పులు, కరివేపాకు, పుదీనా, జీలకర్ర, వేయించిన చింతాకు ఇవన్నీ మిక్సీలో వేసుకొని బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత కారం, ఉప్పు, చివరగా వెల్లుల్లి వేసి మిక్సీ పట్టుకుంటే అంతేనండి, అదిరిపోయే కరివేపాకు పుదీనా పొడి రెడీ అయినట్టే. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇలా కానీ మీరు పొడి చేశారంటే కూర లేకపోయినా వట్టి అన్నంలోకి ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ఈ పొడి చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.